హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టూ వరల్డ్. ఈరోజు ఇంకొక వ్లాగ్ చేద్దాం. కాకపోతే చాలా డేస్ తర్వాత మేమిద్దరం కలిసి ఒక వ్లాగ్లో ఉంటున్నాం. ఏంది అంటే ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంది అని అంటే, ఈరోజు సండే బట్ అయినా కూడా నాన్ వెజ్ కాకుండా ఏదో పెసరపప్పు కర్రీ చేస్తారంట కన్నా. సో లెట్స్ సీ తను ఎట్లా చేస్తాడు అనేది. ఆయన పెసరపప్పు కర్రీ చేయడానికి నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి, అంటే టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ కట్ చేసి ఇస్తే కానీ చేయడంట. అప్పుడు నేను చెప్పిన నువ్వు తీసుకొచ్చి ఇస్తేనే నేను కట్ చేస్తా, లేకపోతే కట్ చెయ్యా అని నేను చెప్పిన. సో తీసుకొస్తున్నాడు, చూద్దాం, లెట్స్ సీ. అండ్ పెసరపప్పు మెల్లిగా చేయమన్నాం. అండ్ అట్లనే పాపడాలు. అప్పుడైతే కడుపు నిండా తినచ్చు హాయిగా. తీసుకొస్తున్నాడు, నెక్స్ట్ మనం కటింగ్ అయ్యి. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. చెప్పు. సో ఫైనల్గా సండే పెసరపప్పుతో వెళ్ళకూడదామని చూస్తాను. సండే అని కాదు, ఇప్పుడు ఇది శ్రావణ మాసం కదా, తినద్దు. శ్రావణ మాసం అది కూడా తెలియదా నీకు? గట్టిగా సండే వెళ్ళకూడతాను. సరే మరి ఎట్లా నాన్ వెజ్ ఎత్తలేవు కదా, కాబట్టి ఓన్లీ పెసరపప్పు కాకుండా దానికి సైడ్కి ఏముంటా మంచి ఉంటుంది. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. చెప్పవు నువ్వే, అది కూడా చెప్పు. వాట్ డూ యూ థింక్? పికిల్ ఉందిగా, మ్యాంగో పికిల్. టమాటా పప్పే కాబట్టి ఏం అవసరం లేదు. అంటే నేను ఇప్పుడు పని తప్పించుకుందామని చూస్తాను. అన్నీ నేనే కట్ చేసి ఇస్తా కదా, ఎందుకే నేనేం చేయాలి? ఇంకేంది ఇప్పుడు నువ్వు ఎట్లా ఏమేమో అది నేనే చేయాలి. అది కూడా నువ్వే చెయ్యి. అదేంటిదో నీకు తెలుసు, మ్యాక్సిమం నాకు తెలుసు. నీకు తెలుసు? నాకు తెలియదు. తెలుసు. చెప్పు చెప్పు చెప్పు. తెలియదు. చెప్పే. నాకు అసలు ఏం తెలియదు. పప్పు చేస్తా, రైస్ పెట్టే ఉంది, తిందాం, కథం. కాదు కాదు, ఓన్లీ పప్పు అయితే నేను తినా. ఇది ఇక్కడనే పెట్టేస్తాం, మరి కట్ చేయ, నువ్వే కట్ చేసుకోవాలి. నేను ఇంకేం చేయాలి వాళ్ళకు? నీకు తెలిసే. నాకేం తెలియదు. చెప్పి ఇంకా చెప్పావు, ఇంకేందిగా చెప్పానా? చెయ్యాలి మరి. ఫస్ట్ చెప్పు, తర్వాత నేను థింక్ చేసి చేయాలి. అర్థం చూస్తా. 2 minutesలో అయిపోతుంది అది. జస్ట్ ఇట్లా అయిపోతుంది. ఏంటి చెప్పాలా? చింతపండు చారు అయిపోయిందిరా. చింతపండు చారు లేదు, తొక్కలేదు. అబ్బా, చింతపండు చాట. హాయ్ చింతపండు చాట. హాయ్ చింతపండు చాట. హాయ్ చింతపండు చాట. హాయ్. అది చింతపండు చాట కాదు, అంతే సీత. అబ్బా కన్నా ప్లీజ్ చెయ్యవే. కానంటే నేనే చింతపండు నానబెడతా. చారు నువ్వే. చారు నేను చెయ్య ప్లీజ్. అంటే ఇంకొకటి ఏం ప్లీజ్ నా కోసం, లేకపోతే నేను అన్నం తిన మరి. తినడే. చారు అండ్ పాపడాలు ప్లీజ్. చారు అండ్ పాపడాలు కన్నా. పాపడి చేసుకుందాం. చారు కూడా. టమాటా పప్పే కదా, దానికి మళ్ళీ చారు వేస్తుంది, ఏం బాగోదు. ప్లీజ్ ప్లీజ్ చూద్దాం కానీ చూద్దాం. ఫస్ట్ నువ్వు కట్ చేయి, పప్పు అయితే చేస్తాడన్నట్టే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఫస్ట్ కానీ చేయి కట్ చేసుకునే మళ్ళీ నాకు కట్ అవుతుంది, నువ్వు కట్ చేయ. ఇట్లనే అవుతాడు గైస్, ఎప్పటికీ ఫోన్ చూసుకుంటూనే ఉంటాడు. అసలు నేను పక్కనున్న ఫోన్ చూసుకుంటూనే ఉంటాడు. ఫోనే, ఆల్వేస్ ఫోన్ 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 ఫోనే నా జీవితం అని బతికేస్తాడు.
ఫోన్ చేయాలి కదా. ఏ మాట కామాట కానీ ఇట్లా మనకు కావాల్సింది చేసి పెట్టే హస్బెండ్ కూడా అదృష్టం బై. సోదా పంజులు ఫస్ట్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అవునా కాదా గైస్, మీరే చెప్పండి. మంచోడు కానీ అప్పుడప్పుడు చెడ్డోడు. అప్పుడప్పుడు చెడాంగిల్ అందరిలో ఉంటుంది. మంచోడానికి కెమెరా ముందర చెప్తాను లేకపోతే నిజంగా చెప్తాను? నేను చెప్పకుండా అందరికి తెలుసుగా నేను మంచోడు. కథం పో, కరివేపాకే కొంచెం చేయిపో. శ్రావణ మాసం ఇది వెళ్ళి చెయ్యండి బాబు గారు. కరివేపాకు కూడా వేయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ కటింగ్. ఓకే బాయ్ బాయ్, గో. శ్రావణ మాసం. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇక మొదలెడదామా? ఇప్పుడు పెసరపప్పు, చారు అండ్ పాపడాలు 3 చేస్తున్నావు నాకు. మమ్మీ పాపాడ్. నో నో నో, సమయానికి ఆయిల్ కూడా ఖతం అవ్వయా. వెరీ గుడ్. లోపల పెట్టిందేమో అమ్మ. ఫుల్ స్టాక్ అవైలబుల్. నాకేం మెజర్మెంట్ తెలియదు. ఇప్పుడు మీ అందరికి ఒక హైలైట్ జోక్ చెప్పాను. కానీ స్టవ్ ఆన్ చేసినావా అనే. ఫస్ట్ ఆయిల్ పోసుకున్న తర్వాత అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. స్టవ్ ఆన్ చెప్తాను. కానీ స్టవ్ ఆన్ చేసి ఈ గంజు వేడెక్కిన తర్వాత ఆయిల్ ఇస్తారు. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ చెప్పు. స్టవ్ మా వాడు గ్యాస్ కూడా ఆన్ చేయలేదు. రాజా రాజా మిస్టర్ రాజా, మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. పెసరపప్పు డాడీ తినడు సాయంత్రం, ఎట్లా అమ్మ తింటుంది. మళ్ళీ సాయంత్రం చేయకుండా ఏం కాదు, అట్లా చేస్తా. నాదేముంది, 2 గ్లాసెస్ చేస్తా, 3 గ్లాసెస్ కూడా చేస్తా. ఫస్ట్ తిని కడగాలి మంచి నీళ్ళతో. ఏదైనా డీమార్ట్లో పప్పు మంచిగా ఉంటుంది. డిమార్టే నీ మాట నీ మాటే. అంతే. సో లెట్స్ గెట్ స్టార్ట్. చేస్తూ ఉండు, నేను బయటికి వెళ్ళి వస్తా. ఓకేనా? ఓకే, టేక్ కేర్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? దిస్ ఈస్ కాల్డ్ ఆవాలు జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ పెసరపప్పు, సో ఫైనల్గా అయితే కుకింగ్ కంప్లీట్ చేసిన. మీకు చూపిస్తా ఏమేమి చేసిన ప్రిపరేషన్ అని చెప్పేసి. చిప్స్, చారు, పప్పు, రైస్ మార్నింగ్ది. చూద్దాం మన రిషి ఏం చేస్తుంది. అయిపోయింది, తిందాం. మంచిగా రీల్స్ చూస్తాను. అయిపోయిందా కుకింగ్? అదేంటి అప్పుడే అయిపోయాయి? మరి కాదా ఇంకా? దా. సో కుకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వడ్డిచ్చేసి తినేద్దాం.
3 ప్లేట్ల వరకే కన్నా. కింద ఆయిల్ అనిపిస్తుంది. కొంచెం బుర్ర యూజ్ చేయి. ముందే చెప్తున్నా, ఇవి మాత్రం ఏమంటారు దాన్ని, జెన్యున్ ఇయ్యాలి. జెన్యున్ రివ్యూ ఇవ్వాలి. వీడియో తీస్తున్నాం కదా అని చెప్పి వావ్ సూపర్ ఇలా చెప్పాలి. నీకు తెలుసు కదా ఎట్లుంటే అట్లనే చెప్తా నేను. సమోసా పాపడ్ చాలా చాలు. ఫస్ట్ నేను తినాలా, నువ్వు తింటావా? అదే ఫస్ట్. ఓకే పర్లేదు, కానీ సాల్ట్ పడుతుంది. రేపు చారు వేసుకుంటే మస్తు ఉంటుంది. నేను అందుకే చాలా ఏమన్నా అంటే సాల్ట్ లేకపోతే చారు వేసుకోవాలి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా. ఆల్రెడీ టేస్ట్ చేసిన, కొంచెం సాల్ట్ వేసుకున్నా, కొంచెం చారు వేసుకొని పాపడు పెట్టుకొని ఎక్స్ప్రెషన్ ఎట్లుతుంది ఇక. నెక్స్ట్ చారు అయితే ఘోరంగా ఉప్పులో ఉన్నాయి కన్నా. చారు నువ్వు చేసినావు, తప్పు నాది. చారు బట్ బాగుంది, టేస్ట్ వైజ్ బాగుంది. 5 out of 4.8. ఎందుకంటే ఉప్పు తక్కువ వేసినాము. చారు లెక్కనే లేదు. ఆడికి ఎక్కువనే వేసిన, మన చింతపండు అది కదా. ఒకసారి నేను హాస్టల్ ఉన్నప్పుడు నువ్వు పెసరపప్పు తెచ్చిచ్చిన గుర్తున్నా? మనం ఎప్పుడు 3 years బ్యాక్ హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఆ రోజు మళ్ళీ గుర్తొచ్చింది పెసరపప్పు అనగానే, నీ చేతితో చేసుడు అనగా. మంచిగా ఉన్నా మంచిదే అన్న, మంచిగా ఉన్నాను. మా రూమ్మేట్స్ కూడా తిన్నారు ఆ రోజు, మా రూమ్మేట్స్. సో ఆఫ్టర్నూన్ లంచ్ తినేసాం మంచిగా, పప్పు చారు పాపడతోనే అట్లా టైంపాస్ చేసినాం. ఈవినింగ్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోకి ఇంతే, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you soon.